గుంటూరు జీజీహెచ్లో పీజీ వైద్య విద్యార్థి సంధ్యారాణి ఆత్మహత్యకు కారణమైన ప్రొఫెసర్ లక్ష్మిని అరెస్టు చేయాలంటూ జూనియర్ వైద్యులు ఆందోళన చేశారు. సంధ్యారాణి 4 రోజుల కిందట సూది ద్వారా మత్తుమందు ఎక్కించుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ప్రొఫెసర్ లక్ష్మి వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. సంధ్యారాణిపై లక్ష్మి ఏడాది కాలంగా తీవ్ర వేధింపులకు పాల్పడుతున్నారని తోటి వైద్యులు ఆరోపించారు. ఒకటే 3 రోజులు గడుస్తున్నా కానీ ఇంతవరకు గవర్నమెంట్ తరపు నుంచి కానీ హాస్పిటల్ తరపు నుంచి కానీ ఎటువంటి రియాక్షన్ తీసుకోలేదు. మేము కోరుకునేది లక్ష్మీ మేడం సస్పెండ్ చేయడం, ఆమెను వెంటనే శిక్షించాలి. తను తిట్టడం, రోజు తను ఏడవడం, ఒక్కొక్కసారి నేను రాకపోతే మేడం మీరు రాకపోతే కష్టం, నేను ఒక్కదాన్ని అయితే నన్ను మేడం తిట్టేస్తారని తను చాలా భయపడి ఏడుస్తూ ఉండేది. తనైతే ఎంత బాగా పనిచేది మాత్రం వాస్తవం అండి. కేసుని వేరే రూట్కి మార్చడానికే ఇలా చెప్తున్నారు. అమ్మాయి మాత్రం చాలా వర్క్ చేసిద్ది, అది మాత్రం షూర్. వీ వాంట్ తన మేడం మాత్రం ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రం చాలా రాంగ్ అండి. పర్సనల్ విషయాలు ఒక ప్రొఫెసర్ అనడానికి లేదు. ఎవరి పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి. పర్సనల్స్ విషయాలను కూడా ఎత్తి అబ్యూజ్ లాంగ్వేజ్ మాట్లాడి తిట్టిన రోజులు ఈ 5 monthsలో నేను కనీసం ఒక 10-15 రోజులు అనుకుంటా. ఆ రోజులు కాకుండా మిగిలిన అన్ని రోజులు మేడం తిట్టడం నేను చూసా. ఇలానే కంటిన్యూ అయితే మాత్రం ఇంకొక పీజీ సఫరేష్ షీ విల్ ఆల్సో బీ లైక్ దిస్ ఓన్లీ. ఇప్పటికైనా న్యాయం జరగాలని చూస్తున్నాం. ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ కమిటీ వల్ల అయితే మాత్రం మేము న్యాయం జరుగుతుందని మేము భావించట్లేదు. అండ్ ఆ మెంబర్స్ కూడా ఇంటర్నల్ మెంబర్సే ఉన్నారు. మాకు బయట ఎక్స్టర్నల్ మెంబర్స్ కావాలి. ఎందుకంటే మేడం 23 years నుంచి ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇక్కడ ఇంకన్ని డాక్టర్స్ అందరు కొంచెం బాగా తెలిసిన వాళ్ళే ఉంటారు. సో అవుట్ సైడ్ నుంచి కమిటీ వాళ్ళు వస్తే బెస్ట్ అని అనుకుంటున్నాం.